క్షమించండి, అది ఒట్టి తొందర మనిషి, తెలియక ఆవేశంలో ఏదో ఉంది. కానీ నాకు మీ మీద ఏమీ లేదు. మీరు చేసింది రైటే అంటాను. ఎవరు చేసినా ఎందుకు చేసినా, పెద్దదైనా చిన్నదైనా దొంగతనం. అసలు మా చంద్రబాబు లాంటి వాడు కాదు. పాపం నా పరిస్థితి చూసి నా కోసం అలా చేసి ఉంటాను. అంత మాత్రాన్ని నా కొడుకని వాడు చేసింది రైట్ అని నేను అన్నాను. అలా అయితే దేశంలో ఎందరో తిండి లేక మాడుతున్నారు. వాళ్ళంతా దొంగతనాలు చేస్తే ఎలా? అది సౌభా. నేరస్తులను దండించవలసింది. వాడు తండ్రి గాని కొడుకు గాని అన్న గాని తమ్ముడు గాని ఎవరు చేసినా నిర్దాక్షిణ్యంగా దండించవలసింది. అది మీ విధి. రక్షించడం, నేరాన్ని శిక్షించడం మీ విద్యుత్ ధర్మం. విజయవర్మ కేసు నేనే టేకప్ చేస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో ఫైల్ తీసుకో. సంతోష్, చౌదరి గారికి చెక్కు రాసి ఇచ్చాయి. థ్యాంక్ యూ. విజయబాబు, ఇదిగో బిల్డింగ్ తాలూకు దస్తావేజ్ మీ దగ్గర ఉంచండి. విజయబాబు, రాతకోతలన్నీ పూర్తయ్యాయి గనక ఒక్క మాట చెప్తాను, మీరేం అనుకోకపోతే. చెప్పండి. ఈ బిల్డింగ్ చాలా ఎక్కువ పెట్టుకున్నారు. మారితే 2 లక్షలైనా తగ్గించుండేవాడిని. మరేం అనుకోకండి, మీరు బిజినెస్ కు లాయకీ కాదేమో. ఏమిటమ్మా, ఏం జరిగింది రవి? అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి. దేశంలో స్మగ్లింగ్, చట్ట విరుద్ధమైన ఇతర దొంగ వ్యాపారాలు చేస్తున్నట్టు పోలీస్ డిపార్ట్మెంట్ కి అనుమానం ఉన్న వ్యక్తుల లిస్ట్ ఒకటి నాకు ఇచ్చారు. దాంట్లో నీ పేరు కూడా ఉంది. అయితే ఇప్పుడేమంటావు? దీని మీద సంతకం చెయ్యి. ఏమిటది? నీ స్టేట్మెంట్. ఏమని? నువ్వు చేసిన నేరాలు, దొంగ వ్యాపారాలు, నీ దగ్గరున్న బ్లాక్ మనీ వివరాలు, నీ సాటి సహచరుల పేర్లు అన్నీ ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నానని దాని మీద సంతకం కావాలి. రవి, చిన్నప్పుడు కాలే కడుపులతో కటికిరాల మీద ఎన్ని రాత్రులు గడిపామో నీ జ్ఞాపకం ఉందా? సంతకం చేస్తావా లేదా? అమ్మ రోగంతో మూలుగుతూ కూడా రోజుకు 2 రూపాయల కూలీకి ఇటుకలు మోసిన రోజులు జ్ఞాపకం ఉన్నాయా? సంతకం చేస్తావా లేదా? ఈ లోకం మనకు చేసిన అన్యాయాలు, అవమానాలు, చిత్కారాలు, చెదరింపులు జ్ఞాపకం ఉన్నాయా? అన్నయ్య, సంతకం చేస్తావా లేదా? చేస్తాను. కానీ నాకంటే ముందుగా సంతకం చేయవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ చేత కూడా చేయించు. ఆనాడు నాన్నని బెదిరించి ఒప్పందం మీద బల సంతకం చేయించుకున్నాడే ఆ పెద్ద మనిషి, వాళ్ళ చేత కూడా చేయించు. మోయలేక ఇటుకలు కింద పారేస్తే ఆనాడు అమ్మని అనరాని మాటలని పనిలో నుంచి తీసేశాడు ఆ పెద్ద మనిషి, వాళ్ళ చేత కూడా చేయించు. జరగకుండా శాశ్వతంగా బ్రతికినంత కాలం నా గుండెల్లో నిప్పులు తిరిగి పట్ల పొడిపించాడే ఆ పెద్ద మనిషి, వాళ్ళ చేత కూడా చేయించు. వాళ్ళందరి చేత ముందు సంతకాలు చేయించు, ఆ తర్వాత నేను చేస్తాను. ఇతరుల పాపాలను ఏకరువు పెట్టినంత మాత్రాన నీ పాపం పుణ్యంగా మారదు. ఇతరులను దోషులుగా నిరూపించినంత మాత్రాన నువ్వు నిర్దోషివి కాలేవు.
అవినీతి నీ వ్యాపారం, నీతి నా ఆదర్శం. మనిద్దరి మధ్య యగాథం ఉన్నంత వరకు నువ్వు నేను కలిసి ఒకే ఇంట్లో ఉండడం అసంభవం. నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, ఇప్పుడే ఈ క్షణం వెళ్ళిపోతున్నాను. రామ్మా పోదాం. అమ్మ రాదు. కావాలంటే నువ్వు వెళ్ళు. అమ్మ వస్తుంది. రాదు. వచ్చి తీరుతుంది. రాదు. అమ్మా నువ్వు వెళ్ళొద్దమ్మా. అమ్మా నేనంటే నీకు చాలా ఇష్టం. నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దమ్మా. నేను వెళ్తాను విజయ్. అమ్మా విజయ్ నువ్వు వెళ్ళొద్దు. విజయ్, ఆనాడు మీ నాన్నని బలవంతం చేసి సంతకం చేయించిన వాళ్ళెవరు? నన్ను నానా మాటలని పనిలోంచి తొలగించిన వాళ్ళెవరు? నీ చేతి మీద పక్క పొడిపించిన వాళ్ళెవరు? వీళ్ళంతా నీకేమవుతారు? ఏమీ కాదు. కానీ నువ్వు నా కన్న బిడ్డవి, నా రక్తంలో రక్తానివి. అటువంటి నువ్వు నీ తల్లి ముఖం మీద దీని బిడ్డ దొంగ అని ఎలా రాయగలిగావు? అమ్మా నేను చేసినంత నీకోసమేనమ్మా, నీ సుఖం కోసమేనమ్మా. ఈ బంగ్లా, కార్లు, ఆస్తి, ఐశ్వర్యం అంతా నీకోసమేనమ్మా. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళలేవమ్మా, వెళ్ళలేవు. నువ్వు కేవలం డబ్బు మనిషి అయిపోయావురా. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, అమ్మని డబ్బుతో మాత్రం కొనడానికి ప్రయత్నించకు. నువ్వింకా అమ్మని కొనేంత ఐశ్వర్యవంతుడివి కాలేదు నాయన, కాలేదు. సరే పద. ఈ బిల్డింగ్ కట్టేటప్పుడు ఇక్కడే మా అమ్మ ఇటుకలు మోసింది. దీన్ని ఆవిడ కానుక ఇవ్వబోతుంది. అనిత, సిగరెట్ ఎక్కడ? బీరోలో ఉంది, తెస్తాను. అనిత, నువ్వు చీరలు కూడా కడతావని నాకు తెలియదే. విజయ్, ఇది మామూలు చీర కాదు, మా అమ్మ మధుర స్వప్నం. నన్ను మా అమ్మ గౌరవంగానే పెంచింది, పెళ్లి చేయాలనుకుంది. కానీ అనిత, స్వప్నాలు సముద్ర తరంగాల్లాంటివి. అవి జీవిత సమస్యలనే రాళ్ల కొట్టుకుని పటాపంచలు కావలసింది. అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. అమ్మా 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 నువ్వు ఇలా దిగులుగా ఉంటే నేను చూడలేనమ్మా. నీకు వెళ్ళాలనుంటే